హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ప్రతిరోజు మీకు వెల్కమ్లు హాయ్లు చెప్పండి, నాకు డే అనేది అస్సలు మొదలవదు. ఒక్కరోజు వీడియో తీయపోయినా కానీ ఏంటో హెల్తీగా అనిపించిద్ది. ఇదొక అలవాటు అయితే అయిపోయింది. ఇంక ఇదిగోండి, పిల్లలు నిద్రలేచిన తర్వాత ఇంట్లో దిండ్లు దుప్పట్లు మంచాలు అన్నీ తీసైతే సర్దుతున్నాను. హౌస్ వైఫ్ అంటేనే ఇంటి పనులు మొత్తం మనం చేసుకోవటమే. ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇంటి పనులు మనమే చేసుకోవాలి. మనకి హెల్ప్ కూడా ఎవరు చేయరు, ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నారు కదా, మీరే చేసుకోండి అంటారు. కొంచెం లేట్ అయినా సరే ఈ పనులన్నీ మనమే చేసుకోవాలి, మనకు తప్పదు కాబట్టి అదేదో త్వరగా చేసుకుంటే త్వరగా పనులు అయిపోతాయి. కాసేపు మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉండి ఫ్రీగా విశ్రాంతి అయితే తీసుకోవచ్చు. అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండాకాలంలో ఇంట్లో పనులు అనేవి ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. మళ్ళీ కొంచెం ఎండ వచ్చిందనుకోండి, అసలు పనులు అనేవి చేసుకోలేము, చెమటలు కారిపోతున్నాయి అనుకోండి. నిన్నైతే వర్షం పడ్డది. నిన్న వర్షం పడ్డది కాబట్టి ఈరోజు ఫుల్ ఎండ. నిన్న వర్షం పడ్డది కాబట్టి ఇంకా వాతావరణం చల్లగానే ఉందిగా, కూలర్ అయితే పెట్టుకోలేదు, ఇంకా ఫ్యానే వేసుకున్నాము. ఫ్యాన్ అయితే ఇంకా అందరం ఇంట్లోనే పడుకుంటాము, అందుకనే ఇంకో మంచం అయితే తీసుకొచ్చేసాను. ఇంకా మంచాలు దిండ్లు దుప్పట్లు అన్నీ అయితే సర్దేసి అయితే పెట్టేశాను. ఇంక ఇదిగోండి, డబుల్ కాట్ మంచం మీద దిండ్లు కూడా అయితే నీట్గా వేసాను. ఇలా వేసి పెట్టుకున్నాం అనుకోండి, బెడ్ అనేది బెడ్షీట్ అనేది చూడటానికి నీట్గా ఉంటుంది. ఆ రూమ్ కూడా చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బెడ్ అనేది మాకు హాల్లోనే ఉంటుంది కదా, ఇంకా హాల్ అయినా బెడ్రూమ్ అయినా అన్నీ అదేననుకోండి, ఆ గదిలోనే ఉంటుంది కదా, అందుకనే ఉదయాన్నే అయితే సర్ది అయితే పెట్టేశాను. ఉదయాన్నే ఫస్ట్ నేను చేసే పని ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేస్తాను. నైట్ ఒక్కోసారి బద్దకిచ్చి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఇంకా అలాగనే వదిలేస్తాం కదా, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్దేస్తాను. ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా కూరగాయలు అయితే తీస్తున్నాను. ములక్కాయలు అయితే ఉన్నాయి, ఒకటి తీసుకున్నాను. ఇంకా ములక్కాయ టమాటా కూర చేద్దామని అనుకుంటున్నా. ఈ కూర అయితే ఇంట్లో వాళ్ళందరూ తింటారు. మళ్ళీ బంగాళదుంపలు అలాంటివి చేశాను అనుకోండి, ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తినరు, మళ్ళీ వాళ్ళకి సపరేట్గా కూర చేయాలి. ఈ ఎండలకి ఒక్క కూర చేయడానికే మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా రెండు కూరలు చేయాలంటే చేయలేము. ఏదో ఒక చట్నీ చేసి పెట్టుకోవటం, ఒక కూర చేయటం, ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు. ఇంట్లో వాళ్ళందరూ ఏ కూర చేసినా కానీ తిన్నారనుకోండి, మనకు అసలు ఇబ్బంది ఉండదు కదా, పని అనేది కష్టంగా లేకుండా అనిపించింది. మా ఇంట్లో మాత్రం పిల్లలు తినే కూర పెద్దవాళ్ళు తినరు, పెద్దవాళ్ళు తినే కూర పిల్లలు తినరండి. కూరతో మాత్రం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా ఒక్కొక్కసారి ఎవరికి నచ్చిందో వాళ్ళకి చేసి పెడుతుంటాను. ఒక్కొక్కసారి ఏమో ఇంకా ఏదైనా బంగాళదుంపలు కానీ అలాంటివి చేశాను అనుకోండి, అవి తినని వాళ్ళకి ఒక ఎగ్గు చేయటం, ఇంకా అలా ఎలాగోలా చేస్తూ ఉంటాను. ఈరోజు టిఫిన్ అయితే ఇంకా దోశల పిండి ఉన్న నాళ్ళు ఇబ్బంది ఉండదు. ఇంక ఇంట్లో వాళ్ళు దోశలు వంకలు పెట్టకుండా తింటారు. కాకపోతే చట్నీ ఉండాలి, ప్రతిరోజు చట్నీ ఉండాలి. చట్నీ లేకపోతే మాత్రం పిల్లలతో గొడవ. నిన్న సాంబార్ ఉన్నాయి కదా, ఆ సాంబారే ఇవాళ కూడా ఉన్నాయి. ఇవాళకైతే మాత్రం ఇంకా ఇంట్లో వాళ్ళు చారు పోసుకొని అయితే తినేశారు. నాకు మాత్రం ఇంకా కారం వేసుకొని కారం దోశలు అయితే పోసుకుంటున్నాను. ఇలా కారం దోశలు అంటేనే నాకు చాలా ఇష్టం. కారం వేసుకొని కారం దోశ మళ్ళీ పల్లీ చట్నీ వేసుకున్నాం అనుకోండి, వీటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. లేదనుకోండి, నార్మల్ దోశ పోసుకొని కొంచెం అల్లం చట్నీ వేసుకొని నార్మల్గా పల్లీ చట్నీ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ మధ్య అల్లపు చట్నీ అయితే పెట్టట్లేదు, అంతకుముందు అయితే పెట్టేదాన్ని. అల్లపు చట్నీ కూడా చాలా బాగుంటుంది. మనకు చట్నీ చేయడం కుదరినప్పుడు అలాంటప్పుడు అల్లపు చట్నీ వేసుకొని తిని అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ మా ఇంట్లో మాత్రం పిల్లలు తినరు అల్లపు చట్నీ అనేది. మా అమ్మాయి అయితే తినేది కానీ మా అబ్బాయి అయితే తినడు. వాడి కోసం ఎలాగైనా చట్నీ చేయాల్సిందే. ఇంకా అందుకోసం అల్లపు చట్నీలు ఇవన్నీ ఉన్న చట్నీ చేయటం తప్పట్లేదులేని ఇంకా అవైతే చేయట్లేదు. దోశ చూడండి, బాగా ఎర్రగా కాలింది కదా, క్రిస్పీగా కరకరలాడుతా చాలా బాగుంటుంది. ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దోశ కాలేటప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దోశ పోసేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఇంకా మంట అనేది కొంచెం తక్కువ వచ్చిందనుకోండి, నాలుగు వైపులా అడ్జస్ట్ చేసుకుంటా దోశను కాల్చుకుంటే బాగా క్రిస్పీగా కరకరలాడుతా దోశ అనేది చాలా బాగుంటుంది. నైట్ వర్షం పడ్డదని చెప్పాను కదా, ఇంక ఇదిగోండి రోళ్ళు నిండా నీళ్ళు అయితే నిండిపోయినాయి. ఇంకా నీళ్ళు అయితే తీస్తున్నా. అలాగే ఉంచామనుకోండి రోలు పాచిపెట్టిద్ది. అదిగాక దోమలు పురుగులు అవన్నీ వస్తుంటాయి, నీళ్ళు కూడా వాసన వస్తాయి. అందుకని వర్షం పడ్డదనుకోండి, ఇంకా వర్షం పోయిన వెంటనే ఈ నీళ్ళు అనేవి తీసేస్తాను. ఎవరైనా సరే వర్షం పడ్డ వెంటనే ఇలా రోళ్ళల్లో కానీ ఇంకేయోటి ఉంటాయి కదండి, వాటిలో నీళ్ళు ఉండేవి అనుకోండి, తీసి పారబోసుకోండి. వాటి వల్ల అనేక రోగాలు వస్తాయి. దోమలు కుట్టినాయి అనుకోండి, ఇంకా మనం చెప్పలేము ఏ జ్వరాలు వస్తాయో ఏ రోగాలు వస్తాయో. ముందైతే ఇంకా బయటవాడికి ఊడ్చి బయటవాడికి బండ్ల దూడుస్తున్నాను. తర్వాత ఇంక ఇంట్లో అయితే చిన్నగా నిదానంగా చేసుకోవచ్చులే అని.
ఇప్పటికే బాగా ఎండ అయితే వచ్చిందండి. నిన్న వర్షం పడ్డది కదా! ఆ వర్షం ప్రభావం ఈ పూటైతే చూపిస్తుంది. ఫుల్లు ఎండ అనుకోండి. ఇల్లు ఊడవబోయే ముందు కాళ్ళు తుడుచుకునే పట్టలైతే తీశాను. ఇంకా పట్టలన్నీ బాగా ఇదిలిచ్చేసాను. గోడకేసి కొట్టాననుకోండి దుమ్మనేది బాగా పోయిద్ది. నార్మల్‌గా ఇదిలిచ్చినా కానీ దుమ్మనేది అంత పర్ఫెక్ట్‌గా పోదు. అందుకనే గోడకేసి బాదినట్టుగా గోడకేసి కొట్టాననుకోండి దుమ్మనేది బాగా నీట్‌గా పోయిద్ది. పల్లెటూరులో కదండీ దుమ్ము ఎక్కువగానే ఉంటది. ఫస్ట్ అయితే ఇంక బయట వరండాలో కసుపైతే ఊడుస్తున్నాను. పిల్లలు క్రికెట్ ఆడి బ్యాట్లు అవన్నీ ఇంకా ఇక్కడే పెట్టేశారు. ఇంకా ఎండాకాలం అంటే పిల్లలు ఇంకా ఆటలు ఇవే కదా! క్రికెట్లు ఆడటం అని బయటికెళ్ళి ఏదో ఒక ఆట ఆడుతూ ఉంటారు. ఆ మూలన పెట్టినవి అయితే కలర్స్ డబ్బాలు. మనం ముగ్గులో వేసుకుంటాం చూడండి కలర్స్ ఆ డబ్బాలు. అవి బయట గూట్లోనే పెట్టుంచాను. కాకపోతే పిల్లలు ఇక్కడ వరండా అంతా ఖాళీగా ఉంటుంది. కొంచెం ప్లేస్ ఉంటుంది కదా! ఇక్కడ క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడినప్పుడు ఏం చేస్తున్నారు ఆ గూట్లో ఉన్న డబ్బాలకి కొడుతున్నారు బాలు. ఆ కలర్స్ మొత్తం కింద పడుతున్నాయి. మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోలేకపోతున్నా. ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆ డబ్బాలన్నీ కిందే ఓ పక్కనే పెట్టేశాను. ఉదయం బయటికెళ్ళి ఆడుకుంటారు, సాయంత్రం ఆడుకుంటారు. మధ్యాహ్నం ఖాళీ టైంలో కూడా ఆటలాడుతూ ఉంటారు ఇంట్లో. ఇంకేం చేస్తాం తప్పదు కదా! పిల్లలు వాళ్ళ ఇష్టం. నిన్న గాలి దుమ్ము రావటం వల్ల దుమ్ము చూడండి ఎంత దుమ్ము వచ్చేసిందో. నిన్న కర్టన్స్ కూడా వేయలేదు కదా! కర్టన్స్ తీసి ఉతికాను కదా! ఇంకా మొత్తం ఓపెన్‌గా ఉండేటప్పటికి చాలా దుమ్ము వచ్చేసింది. నిన్న మంచం కూడా అల్లాను కదా! ఇంకా మంచం కూడా మొత్తం లూజులన్నీ లాగేశాను. లూజులు మొత్తం లాగేసి ఇంకా మంచం అనేది పర్ఫెక్ట్‌గా చేసి ఇంక అదిగోండి మంచానికి మనం క్లాత్ కడతాను కదా! నేను దుప్పటి, ఆ దుప్పటి కట్టేసి ఇంకా అదిగోండి ఓ పక్కనైతే నిలబెట్టాను. ఒక మంచం పని అయితే అయిపోయింది ఉతకటం అదంతా. ఇంకొక మంచం అయితే ఉంది. ఆలోచిస్తున్నాను ఉతకాలా లేదా? ఉతకగలుగుతానా లేదా అని చూడాలి ఆ మంచాన్ని కూడా. ఇంక వరండాలో నీళ్లు చల్లేసి ఇంక ఇదిగోండి తుడుస్తున్నాను. ఇలా నీళ్లు చల్లి తుడిచాననుకోండి బండలనేవి చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా తుడవటానికి బాగా వస్తాయి. నీళ్లు చల్లకుండా ఓన్లీ క్లాత్ పెట్టి తుడిస్తే అంత నీట్‌గా ఉండదు. మనం ఈ కర్ర అనేది చాలా నెమ్ముగా ఉండాలి. నెమ్ము ఎక్కువగా ఉందనుకోండి బండలు మురికి మురికిగా ఉంటాయి. అందుకని ఈ బండ్లు తుడిచే కర్ర అనేది ఎక్కువ తడి ఉండకూడదు. వాటర్ మొత్తం పిండేసేయాలి. వాటర్ మొత్తం పిండేసి బండ్ల మీద ఇంక ఇలా నీళ్లు చల్లుకొని బండ్లు తుడిచామంటే బండ్లు అనేవి చాలా నీట్‌గా ఉంటాయి. కొంతమంది కర్ర అనేది తడి తడిగా తీసుకొచ్చి తుడుస్తారు. అలా తుడిస్తే బండలు నీట్‌గా ఉండవు. మురికి మురికిగా ఉంటాయి. ఒక్కసారి తుడిచినా సరే ఇలా తుడుచుకోండి. బండలనేవి మళ్ళీ రేపు మనం తుడిచేంత వరకు చాలా నీట్‌గా ఉంటాయి. అంటే పిల్లలు తొక్కకుండా మురికడుగులు వేయకుండా ఉండారనుకోండి రేపు మనం తుడుచుకునేదాకా బండలు చాలా నీట్‌గా ఉంటాయి. తెలియని వాళ్ళు కొత్తగా పెళ్ళైన పిల్లలు వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ కోసమైతే చెప్తున్నాను. బండలనేవి నీట్‌గా ఎలా తుడుచుకోవాలా అని. ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఈ కర్ర కూడా ఆ నీళ్ళల్లో జాడించుకొని ఏ గదికి ఆ గది ఇలాగైతే తుడుస్తాను. బకెట్ అనేది ప్రతిసారి వీడియోలో చూపించడం కుదరదు కదా! అడ్డంగా ఉంటది. అందుకోసం ఎక్కువ శాతం అయితే చూపించను. కానీ ప్రతి గది తుడిచినప్పుడల్లా ఇంకా కర్ర అనేది నీళ్ళలో జాడిచ్చేసి మళ్ళీ ఇంకో గది తుడుస్తుంటాను. బయట వరండాలో మంచాలున్నాయి గదా! ఇటువైపున ఒక మంచం ఉంది. ఇంకా అటువైపున ఒక మంచం ఉంది. 2 మంచాలున్నాయి. మంచాల ఎనక వైపున కూడా తుడుస్తాను. మంచం ముందుకు లాగేసి మంచం ఎనక వైపున కూడా తుడుస్తాను. అలా తుడిచామనుకోండి వరండా మొత్తం నీట్‌గా ఉంటది. అలా మంచాల చాటున తుడవకుండా ఓన్లీ కనపడే ప్లేస్ వరకు తుడిచామనుకోండి మంచాల చాటున దుమ్మనేది ఎక్కువగా ఉంటది. ఇంకా అది సెపరేట్ కలర్‌లో ఉంటది. తెల్లగా ఉంటది. ఈ తుడిచినవన్నీ నల్లగా ఉంటాయి. అదేమో తెల్లగా కనిపిస్తా ఉంటది. అందుకని మంచాలు కూడా తీసేసి చాలా నీట్‌గా అయితే తుడుస్తాను. వర్షం పడేటప్పటికి ఇక్కడైతే చాలా మురికుందండి. చూడండి మట్టి ఎలా వస్తుందో అక్కడ నీళ్లు నిలబడతాయి. ఇక్కడ భోషానం ఉంది కదా! భోషానం పక్కన బండ్ల పగిలిపోయి నీళ్లు మొత్తం నిలబడతాయండి. నైట్ వర్షం పోయిన తర్వాత నీళ్లు మొత్తం కొట్టేశాను. మళ్ళీ గోడ పీల్చుకునిద్దేమోనని. అయినా కూడా ఇంకా ఆ మురికనేది అలాగనే ఉండిపోయింది. మళ్ళీ ఇంకిప్పుడు వాటర్ పెట్టయితే ఇంక మొత్తం కడుగుతున్నాను. బాగా మురికనేది ఎక్కువగా ఉంది. మట్టి బాగా పేరుకొని పోయింది. అందుకే కడుగుతున్నాను. కొంచెం మట్టి అనుకోండి మొన్న చూపించాను కదా! కొంచెం చీపిరి మొండిగా ఉంటది. ఆ చీపిరి పెట్టి ఊడ్చామనుకోండి చాలా నీట్‌గా వచ్చిద్ది. గొంతులో అయితే ఆ చీపిరి పెట్టి ఊడ్చుకోవచ్చు. ఇదంటే మెయిన్ ప్లేస్ కదా! ఎవరో ఒకళ్ళు వస్తుంటారు కనపడతా ఉంటది. ఈ ప్లేస్ నీట్‌గా ఉండాలి కదా! అందుకోసమే వాటర్ పోసి అయితే కడుగుతున్నాను. బండ్లు పగలటం వల్ల నేను కడుగుతూ ఉంటే ఆ నీళ్ళనేవి వెనక్కపోతూ ఉంటాయండి. అందుకనే నాకు ఇక్కడ కడగాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించిద్ది. నార్మల్‌గా మనం పోసిన వాటర్ అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయనుకోండి ప్రతిరోజు చక్కగా ఇలా చీపిరేసి కడుక్కోవచ్చు.
తుడిచేదానికంటే కూడా ఇలా ఓపెన్ ప్లేస్లో వాటర్ పోసి కడిగితేనే చాలా నీట్గా ఉంటాయి, పని కూడా మనకు ఈజీగా అనిపించింది. ఎలాగో గాబు దగ్గర కడగాల్సిందే ప్రతిరోజు గాబు దగ్గర. ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే నీళ్ళు అన్నీ పోసేసి బట్టలు ఉతికిన నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ గాబు చుట్టూ పోసి ప్రతిరోజు చీపిరి పెట్టి రుద్ది కడుగుతాను. ఇంక ఈ ప్లేస్ బట్టికి ఎలాగనో కడుగుతాను కదా, ఇంకా ముందుంది కొంచెం ప్లేసే కదా, అది కూడా మొత్తం కడిగేయచ్చు. కాకపోతే నీళ్లు నిలబడుతున్నాయి కదా, నాకు ఇంకా అదొక్కటే ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఇక్కడ మురికైతే ఎంత మురికి, ఎంత మట్టి వచ్చిందో చూడండి. మట్టి మొత్తం ఇక్కడే పేరుకొని పోయి ఉంది. ఇక్కడ కూడా నీళ్ళు నిలబడతాయి, ఇదే ప్రాబ్లం నాకు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయినాయి అనుకోండి, ఇంకా అక్కడ నీళ్ళు నిలబడవు, పాచి అనేది లేకుండా ఉంటుంది, మనకు కడగటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ నీళ్ళు నిలబడటం వల్ల నేను చీపురు తీసుకొని కనీసం ఒక పావు గంట సేపైనా ఆ నీళ్ళు మొత్తం కొట్టేసేయాలి, లేకపోతే పోవు అవన్నీ. ముందైతే మట్టి నీళ్ళు మొత్తం కొట్టేస్తున్నాను. ఈ మట్టి నీళ్ళు మొత్తం కొట్టేసాను అనుకోండి, తర్వాత మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసి కడిగితే ఇంకప్పుడు నీట్గా ఉంటుంది. చీపిరి పాతదైపోయింది, చీపిరి కూడా లూజ్ అయిపోయింది, దానికి కొసలాగా కట్టాను, ఆ కొస లూజ్ అయిందట్టుంది. నేను కడుగుతుంటే పుల్లలు మొత్తం ఊడిపోతూ ఉన్నాయి. ఇలా ఊడిపోతే మనకు కడగటానికి ఇబ్బందిగా ఉంటుంది. మనం కడుగుతూ ఉంటాం, పుల్లలు ఊడిపోతూ ఉంటాయి, మళ్ళీ వాటిని తీసి పెట్టుకుంటూ ఉండాల్సి వచ్చింది. ఈ కొస తీసేసి ఇంకా వేరే కొసన్నా కట్టాలి, అప్పుడు ఇంకా చీపిరి బిర్రుగా ఉంటుంది, పుల్లలు పోకుండా ఉంటాయి. ఇంక ఇదిగోండి, మురికి నీళ్ళు మొత్తం కొట్టేశాను. మురికి నీళ్ళు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసి అయితే మొత్తం మట్టి మొత్తం కొట్టేశాను. బండ్లు తుడిచాను కదా, ఇంకా కాళ్ళు తుడుచుకున్న పట్లు అయితే వేసాను. కింద తడిగా ఉందని 2 పైన వేసాను. తర్వాత ఇంకా ఆరిన తర్వాత కింద అయితే ఒకటి వేస్తాను. బయట పని వాటికే అయితే అయిపోయింది. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.